అంటే మీరు లైఫ్‌లో ఏమేమి అవ్వాలనుకున్నారో మేబీ యాక్ట్రెస్ అవ్వకపోతే అవన్నీ సినిమాల్లోకొచ్చిన తర్వాత చేశారు. చేశాను. ఒక ప్రొఫెసర్‌గా. అన్నీ చేసేసాను. సో, అట్లా ఆ క్యారియర్ స్టార్ట్ అయింది. బట్ లక్కీగా ఫస్ట్ పిక్చరు నేనెక్కడో వెళ్లి సినిమా కోసం ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పిక్చరే యాక్ట్ చేశాను. రెడ్ బట్ కార్పెట్. అదే రెడ్ కార్పెట్ ఏదో కార్పెట్ కానీ చిన్న పిల్లగా అక్కడెక్కడో కూర్చునేవాళ్ళం. ఏ పిల్లలారా అక్కడ కూర్చోండి అలా అని. హ్మ్. ఆ! ఇది అట్లా తర్వాత ఈ అమ్మాయి ఎవరు అంటే అప్పుడు నేను చెప్పాను కదా! 12 ఇయర్సే నాకు. బట్ ఐ యూజ్డ్ టు లుక్ లైక్ 14 ఇయర్స్ అలా. ఓకే. సో, ఒకసారి ఎవరో వచ్చి సెట్‌లో ఎవరినో అడిగారంట. ఆ పిల్ల ఆ అమ్మాయి ఎవరు అలా అని. నేను నరేష్ కూడా ఉండేవాడు. నాకంటే చిన్నవాడు నరేష్. ఓహ్! నరేష్ కూడా మేమిద్దరం ఒకేసారి ఆ 4, 5 సినిమాలో. ఇయర్స్ గ్యాప్ ఉంటది ఇద్దరికి అంతే. నరేష్ మా బ్రదర్స్ అంతా వీళ్ళంతా 60 నేను 58 బార్న్ వాళ్ళు 62 బార్న్ అనుకుంటాను. అవును. 62 ఏదో 4 ఏళ్ళు 5 ఏళ్ళు డిఫరెన్స్ అంతే. సో, వాడొచ్చి అలా ఉండే వాళ్ళంతా ఎవరంటే అదే పిల్లలు ఏదో వచ్చారు యాక్టింగ్ అంత వాళ్ళకేం పెద్ద ఏం లేదు అంతా సెట్ ప్రాపర్టీస్ లాగా అలా అలా అన్నారంట సెట్ ప్రాపర్టీస్ లాగా అని. ఓకే. బట్ అట్లా స్టార్ట్ అయింది. ఒక సెట్ ప్రాపర్టీస్ లాగా అలా కూర్చుని అలా ఉండేవాళ్ళం. బట్ దెన్ అక్కడి నుంచి ఇంకా 12 ఇయర్స్ అంటే తర్వాత ఇమ్మీడియట్‌గా మన క్యారెక్టర్స్ రాదు. బట్ పెద్దగా ట్రై చేయడం కూడా మా నాన్నగారికి ఇష్టం లేదు కదా! ఎప్పటికెప్పుడు సినిమాల నుంచి మానిపించేద్దామని. సినిమా కూడా చూడనివ్వరు. సినిమా థియేటర్ కూడా వెళ్లి చూడడానికి లేదు. అందుకని తెలుగు సినిమా తమిళ్‌లో అక్కడ రిలీజ్ అయ్యేది కాదు. కాంతారావు గారి సినిమాలు ఓకే. ఇలా డబ్ చేసి కత్తి. తమిళ్‌లో ఆ! డబ్ హ్మ్. చేసి హ్మ్. కత్తులు కాంతారావు గారు ఎక్కువ తెలుసు మాకు. ఫస్ట్ చూసిన తెలుగు సినిమానే ఇది అదేంటి అఫ్‌కోర్స్ 'మోసగాళ్ళు' ఇలాంటివి చూస్తున్నాము. కృష్ణ అంకుల్ అదే ఆంటిది. 'ప్రేమ్ నగర్' ఓకే. మన నాగేశ్వరరావు నాగేశ్వరరావు గారిది. గారిది. అట్లా అన్నమాట. సో, అన్నీ అందుకని తెలుగు, తమిళ్ సినిమాకెళ్తే ఎవరన్నా చూసి చెప్తారేమో మా నాన్నగారికని, మా మదర్ అన్ని హిందీ సినిమాలకే తీసుకెళ్ళేవారు. ఓకే. సో, మాకెక్కువ హిందీ పిక్చర్స్, హిందీ పాటలు ఇవే వచ్చనమాట. మీకన్నా కొంచెం ముందమ్మా వీళ్ళందరూ వాణిశ్రీ గారు, శారద గారు. ఒక అప్పటికే 10 వాళ్ళు ఇయర్స్ పెద్ద ఉంటుందా? హీరో 10, 15 ఇయర్స్. ఉంటుంటుంది. అంటే వాణిశ్రీ గారు పెళ్లి చేసుకొని ఇంకా మానేస్తున్నాను అన్న టైంలో నేను ఓకే. అప్పుడు అంటే హీరోయిన్‌గా 'లక్ష్మణ రేఖ' ఎవరో ఈ అమ్మాయి 'జ్యోతి' ఆ టైంకి అప్పుడు వాళ్ళు ఆమె కథ. అప్పటికి వీళ్ళొచ్చేసారు. ఎవరు 'చంద్రకళ', ఓకే. 'మంజుల' గారు వీళ్ళు. జయచిత్ర గారు. 'జై చిత్ర' కూడా మాతో పాటే. 'మంజుల' గారు. అప్పుడు 'మంజుల' గారు చాలా ఫేమస్ ఇక్కడ. గ్లామర్ హీరోయిన్ లైక్ 'శ్రీదేవి' లాగా అది అని అంటే అప్పుడు 'మంజుల' గారు. సో, 'మంజుల' గారికి నేనంటే ఇష్టం. అందుకని 2, 3 సినిమాల్లో ఆమె డేట్ లేకపోతే ఆ పిల్ల కొత్త అమ్మాయి వస్తున్నది కదా! 'జయసుధ' అని బావుంటున్నది పెద్ద పెద్ద కళ్ళు. ఆ అమ్మాయిని సో, అట్లా నేను ఐ వాస్ ఇంట్రొడ్యూస్డ్ టు హ్మ్. శోభన్ బాబు గారు. అంటే అప్పట్లో అందరికి జయ అనేది కామన్ అమ్మా. అంటే ఆ! ఇండస్ట్రీకి అదొక సెంటిమెంటా? జయసుధ, జయప్రద, జయచిత్ర. నా పేరు కూడా సుజాత. ఓకే. అప్పటికి మలయాళంలో మన సుజాత ఉంది కదా! తెలుసు కదా! ఓహ్! యాక్ట్రెస్. పెద్దావిడ. హ్మ్. తను కూడా ఆల్రెడీ అప్పటికే వచ్చి కొంచెం నోన్ యాక్ట్రెస్‌గా అందరికి ఎవరో సుజాత అని ఒక యాక్ట్రెస్ ఉందని. సో, గుహనాథన్ గారని ఒక తమిళ్ డైరెక్టర్, రైటర్. ఆయన తెలుగులో కూడా ఒక సినిమా మాతో చేశారు. పెద్ద రైటర్. ఆయన ఏమన్నారంటే, "సుజాత అంటే ఇంకో సుజాత ఎందుకమ్మా? ఏదన్నా జయ అని పెట్టుకుంటానంటే" మా నాన్నగారు అన్నారు, "సుధా ఎస్‌యు మాత్రం ఉండాలండి. అది ఎలా ఉంటుందో అలా" అంటే అప్పుడు జయసుధ అనుకో జయసుధ. అప్పుడు జయసుధ, జయప్రద, జయశీల, జయకళ ఏదో ఏదో చాలా చాలా జయాలు. మందున్నారు. అండ్ ఆల్సో ఐ థింక్ జయ ఉంటే విజయం వరిస్తుంది అని పెట్టారంట అప్పట్లో మరి. అవునా? ఆ! ఏమో అంత ఆ రోజుల్లో అవంతా నాకు అంత తెలీదు కానీ, బట్ జయలలిత గారు ఫేమస్ అప్పుడు అవును. అట్లా ఉండేది. అంటే పెద్దగా చూసుకుంటే వేల మీద లెక్కేసుకుంటే చాలా తక్కువ మంది హీరోయిన్స్ ఉన్నారు. అవును. అటు ఇటు షిఫ్ట్ అవ్వటమే మీరే. ఏఎన్నార్ గారి మూవీ, ఎన్టీఆర్ గారి మూవీ, శోభన్ బాబు అవును. మూవీ ఎన్ని హిట్ పేరు ఎంత అంటే హిట్ మా మూవీస్ ఉన్నాయి మీకు, జనరేషను శోభన్ బాబు గారు. జయసుధ, జయప్రద. ఆ! జయసుధ అంటే నేను 12 ఏళ్ళకే వచ్చి కొంచెం అలా వచ్చి జ్యోతి నుంచి కొన్ని సపోర్టింగ్ రోల్స్ అంటే నా ఏజ్‌కి తగిన క్యారెక్టర్స్ అలా చేస్తూ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ 'లక్ష్మణ్ రేఖ' అనే సినిమాలో కొంచెం మంచి పేరొచ్చింది. అది దాని తర్వాత జ్యోతి. ఇంకా జ్యోతి తర్వాత నో టర్నింగ్ బ్యాక్. అది హిస్టరీ అది. అసలు అంత అంత చిన్న ఏజ్‌లో అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ చాలా కష్టం. కష్టం అది. ఇప్పుడు చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ అంత మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ అంత ఏదో చాలా సినిమాలు చేసిన ఆర్టిస్ట్ లాగా. దానికి కారణం వచ్చి ఐ థింక్ బేసిక్‌లీ ఒకటి నేను ఐయామ్ గిఫ్టెడ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే యాక్టింగ్ వచ్చినప్పుడు నాకేమన్నా సరిగ్గా రాలేదంటే ఇంకా చేయలేను నేను. అంటే ఐ హావ్ టు ఓన్ ఇట్.
నాకు కంఫర్టబుల్గా నేను చేయగలను, నేను ఇలాగే బిహేవ్ చేస్తాను. సో నేను బేసిక్లీ పర్సనల్గా నా క్యారెక్టరు సుజాత అనే వ్యక్తి, నేను ఒక మోర్ లైక్ అ టామ్ బాయ్. ఓ చిన్నప్పుడు కూడా? చిన్నప్పుడు కూడా నాకు నా చిన్నప్పటి నుంచి మన సినిమాలో జయసు గారు మంచి ఒక గృహిణిలాగా మన ఇంటి అమ్మాయిలాగా అలాగే నాదొక ఇమేజ్ ఉంది. కానీ బేసిక్లీ నేను వచ్చి ఒక జీన్స్ ఉన్నప్పుడు జీన్స్ ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి జీన్స్ షర్టు వేసుకుని సైకిల్ తొక్కి అలా అంటే పిల్లలు కూడా నాకు 8 years ఉంటే నా ఫ్రెండ్స్కి అంతా ఇంకొక అమ్మాయికి ఒక 8 years ఉంటుంది. దాని తర్వాత 7, 6, 5 వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అనమాట. సో నేను చెప్పినట్టు వాళ్ళు వినాలి. అంతా మేమిద్దరం ఆడపిల్లలు, మిగతా అంతా మగపిల్లలే 5. సో అదొక డిఫరెంట్ లైఫ్. సో నాకేంటంటే నాకు ఇష్టం లేనిది నేను చేయలేను. నాకు కొన్ని అంత తమాషాగా అనిపిస్తుంది. ఏమాత్రం సినిమా లక్షణాలు లేవు ఫస్ట్ నుంచే. సో జ్యోతి సినిమాకి అది ఎట్లా అంటే ఎంత డైరెక్టర్ నన్ను ఎట్లా హ్యాండిల్ చేశాడన్నదే గొప్ప విషయం. నన్ను ఆ సినిమాలో ఆ ఏజ్ 16 ఆ సినిమా అయిపోయే టైంకి నేను కేక్ కట్ చేస్తున్నాను, నా 17వ బర్త్డే కేక్. సో నన్ను నవ్వించాలన్నా నవ్వు వచ్చేది కాదు. అరే ఎందుకు నవ్వాలి అని అంటాను. అరే నవ్వాలమ్మా అని, సిరిమల్లె పువ్వల్లే నవ్వు. ఆ నవ్వు మీదేనా నిజంగా? లేదు, అంటే ఒక్క చోట నేను నవ్వుతాను లాస్ట్లో. జానక్ గారు నవ్వారు, ఆమె ఎంత గొప్పగా నవ్వారు. దాని క్లోజ్గా కొంచెం నవ్వమ్మా అని అంటే నవ్వు కూడా వచ్చేది కాదు నాకు. అంటే నాకు నవ్విస్తే నేను నవ్వొస్తాను, నువ్వు ఎందుకు నువ్వు నవ్వు అని చెప్తే నేను నవ్వేస్తానా అని. అదే ఎట్లా కుదురుతుంది అలా అని. సో అందుకని కెమెరా పెట్టేస్తే ఆ కెమెరామెన్ తప్ప ఆ స్టిల్ ఫోటోగ్రాఫర్స్ ఉండేవారు కదా ఆ రోజుల్లో, ఆయన రాఘవేంద్రరావు గారు వాళ్ళందరూ ఒకళ్ళు ఏదోదో చెప్పడం కోతుల్లాగా ఇలా అంతా చేస్తే అంత పక్కపక్క నవ్వేదాన్ని. అవంతా కూడా ఇంకా బలవంతంగా, అది కూడా నాకు పెద్ద నవ్వు అనిపించేది కాదు, అయినా నవ్వేదాన్ని. సో డైరెక్టర్ హ్యాస్ టు కన్విన్స్ మీ. అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇదే బాగాలేదే అని అంటాను. బాగాలేదు కదమ్మా, అట్లా కాదు, ఇట్లా బాగాలేకపోయినా నువ్వు కొంచెం ఇట్లా చేసి ఇలా చెప్పాలని. సో నా కెరియర్ అంతా అలాగే లాస్ట్ వరకు ఇప్పటి వరకు కూడా అదే సాగుతున్నది.